ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడానికి సమయం కేటాయించాల్సిందే. చాలామంది మద్యం తాగేందుకు, విందులు చేసుకునేందుకు నెల నెల వేలు ఖర్చు చేస్తుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే తాజా కూరగాయలు, గుడ్లు కొనుగోలు దగ్గరికి వచ్చేసరికి మాత్రం తమ డబ్బంతా వృధా అవుతున్నట్లు భావిస్తుంటారు. గంటల కొద్దీ టీవీ, ఫోన్ చూస్తూ కానీ లేదా వ్యాయామం చేసేందుకు సమయం లేదంటుంటారు. ఎక్కువ మంది అనారోగ్యం బారిన పడేందుకు డబ్బు లేకపోవడమో, సమయం లేకపోవడమో కారణాలు కానే కావు. వారి ప్రాధాన్యాలు సరిగా ఉండకపోవడమే. సులువుగా సాగేది మంచి జీవితమని పొరబడకండి. బాగా కష్టపడినప్పుడే అసలైన రివార్డులు, ఫలితాలు దక్కుతాయి. శక్తి మేరకు పనిచేయడం, సవాళ్లను అధిగమించడం, ఎప్పటికప్పుడు సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోవడం అలవాటు చేసుకోండి. సౌకర్యవంతమైన మార్గం మీకు ప్రస్తుతానికి బాగానే అనిపించవచ్చు, కానీ అది ఉన్నతమైన జీవితానికి దారి తీయదు. లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఎన్నో వ్యూహాలు సిద్ధం చేసుకోవచ్చు, కానీ కొన్నిసార్లు ఏదీ మీరు అనుకున్నట్లు జరగకపోవచ్చు. ప్రతి ప్రయత్నంలోనూ ప్రతికూల ఫలితాలు రావచ్చు. అలాంటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో సహనమే అత్యుత్తమ వ్యూహం అని. పరిస్థితులు అనుకూలించేంత వరకు ఓపికతో ఉండాలి తప్ప నిరాశతో లక్ష్యాన్ని వదిలేయకూడదు. మనిషి ఓడిపోవడం తప్పు కాదు, ఓటమితో బాధపడడము తప్పు కాదు, బాధతో దుఃఖించడము తప్పు కాదు, కానీ తర్వాత గెలుపు కోసం ప్రయత్నించకపోవడమే పెద్ద తప్పు. గుర్తుంచుకో మిత్రమా.